నమస్తే మిత్రులారా, స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కి స్వాగతం. ఈ రోజు క్రిప్టో ప్రపంచంలో జరుగుతున్న తాజా వార్తలు, ట్రెండ్లతో మీ ముందుకొచ్చాము. ఈ రోజు క్రిప్టో మార్కెట్ ఒక ఆసక్తికరమైన మలుపులో ఉంది. బిట్కాయిన్ ప్రస్తుతం $74,500 వద్ద స్వల్ప హెచ్చుతగ్గులకు లోనవుతున్నప్పటికీ మార్కెట్ డామినెన్స్ మాత్రం 57% పైగా ఉండి తన పట్టును నిలబెట్టుకుంటుంది. అయితే బిట్కాయిన్ అంటే ఆల్ట్ కాయిన్స్ ఈ రోజు ఇన్వెస్టర్ల దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తున్నాయి. ముఖ్యంగా ఎథీరియం నెట్వర్క్ యాక్టివిటీ పెరగడం వల్ల ఈథర్ బిట్కాయిన్ రేషియో గత 3 నెలల గరిష్ట స్థాయికి చేరుకుంది. ఇంకా రిప్పల్ విషయానికి వస్తే గత 24 గంటల్లో ఇది దాదాపు 2.5% పెరిగి $1.40 మార్కును తాకింది. మరోవైపు రెగ్యులేటరీ పరంగా అమెరికాలోని SEC మరియు CFTC సంయుక్తంగా క్రిప్టో ట్రేడింగ్ ఇంటర్ఫేస్ల కోసం కొత్త గైడ్లైన్స్ను విడుదల చేశాయి. ఇది యూజర్ల భద్రతను పెంచే దిశగా ఒక మంచి అడుగు. ప్రస్తుత మార్కెట్లో ఎక్స్ట్రీమ్ ఫియర్ సెంటిమెంట్ ఉన్నప్పటికీ ట్రేడింగ్ వాల్యూమ్ మాత్రం $98 బిలియన్ వద్ద బలంగా ఉంది. అంటే ఇన్వెస్టర్లు భయపడుతూనే మరోవైపు కొత్త అవకాశాల కోసం ఆల్ట్ కాయిన్స్ వైపు మొగ్గు చూపుతున్నాయి. మొత్తానికి మార్కెట్ ఇప్పుడు ఒక పెద్ద బ్రేక్అవుట్ కోసం సిద్ధంగా కనిపిస్తుంది. క్రిప్టో మార్కెట్ ట్రెండ్ ఒక కీలకమైన దశలో ఉంది. ముఖ్యంగా బిట్కాయిన్ ప్రస్తుతం $75,000 మార్కు వద్ద ట్రేడ్ అవుతూ $76,000 అనే మేజర్ రెసిస్టెన్స్ లెవెల్ను బ్రేక్ చేయడానికి ప్రయత్నిస్తుంది. గత 24 గంటల్లో బిట్కాయిన్ దాదాపు 0.77% లాభపడగా ఇటు ఎథీరియం 1.18% పెరిగి $2,358 వద్ద కొనసాగుతుంది. మార్కెట్ వర్గాల సమాచారం ప్రకారం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్ స్టాండర్డ్ చార్టెడ్ బిట్కాయిన్ ఈ ఏడాదిలోనే $150,000 మార్కును చేరుకుంటుందని అంచనా వేయడం ఇన్వెస్టర్ల కొత్త ఉత్సాహాన్ని నింపింది. ఆల్ట్ కాయిన్స్లో కూడా బుల్లిష్ ట్రెండ్ కనిపిస్తుంది. ముఖ్యంగా సోలోనా, XRP మరియు డోజికాయిన్ వంటివి 4% పైగా ర్యాలీ చేస్తున్నాయి. బిట్కాయిన్ డామినెన్స్ ప్రస్తుతం 58.5% వద్ద స్థిరంగా ఉండటం మార్కెట్పై దాని పట్టును సూచిస్తుంది. ఇన్వెస్టర్లు అందరూ ఇప్పుడు $76,000 బ్రేక్అవుట్ కోసం ఎదురు చూస్తున్నారు. అది గనక జరిగితే మార్కెట్ కొత్త రికార్డులను సృష్టించే అవకాశం ఉంది. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు స్టారెక్స్ టోకెన్ ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కు సబ్స్క్రైబ్ చేసుకోండి.